హలో అండి. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మన మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్లో ఈరోజు మెజారిటీ ఏషియన్ మార్కెట్స్ పనిచేయలేదు. ఉన్న మార్కెట్స్ మాత్రం పనిచేసిన మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే ఒక దశలో మైనస్లోకి వెళ్ళింది నిఫ్టీ. అయితే అక్కడ నుంచి ఒక ర్యాలీ అనేది మంచి బ్రహ్మాండమైన ర్యాలీ అనేది చూసాము. నిఫ్టీకి ఈరోజు 17,840 లో అనమాట. అంటే అక్కడ నుంచి దగ్గరగా 18,000 పైకి వెళ్ళింది. అంటే 18,041 ఈరోజు డే హై అనమాట. ఇక క్లోజింగ్ విషయానికి వస్తే హైస్ నుంచి కొంత నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఓవరాల్గా 17,945 దగ్గర +50 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. ప్రధానంగా ఈరోజు ర్యాలీకి ప్రధానంగా కారణము బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు అటు హెచ్డిఎఫ్సి కానివ్వండి, కోటక్ కానివ్వండి, అన్నీ కూడా మంచి సపోర్ట్ చేశాయి. సో బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ పైన లాభాల్లో క్లోజ్ అయింది. 38,300 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. అయితే బ్యాంక్ నిఫ్టీ హై నుంచి పెద్దగా పడలేదు. అటు నిఫ్టీ అయితే కొంచెం హై నుంచి పడింది కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం డేస్ హైస్ దగ్గర నుంచి పెద్దగా అయితే కరెక్ట్ కాలేదు. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్, అదేవిధంగా కోల్ ఇండియా, మారుతి లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్ అనమాట. ఇప్పుడు టాటా మోటార్స్ కానివ్వండి, కోల్ ఇండియా కానివ్వండి కూడా న్యూస్ బేస్డ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా టాటా మోటార్స్లో కంటిన్యూగా న్యూస్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. ఇక కోల్ ఇండియా విషయానికి వస్తే కోల్ షార్టేజ్ కారణంగా కోల్ డిమాండ్ అనేది బాగా పెరిగింది. మరోవైపు పవర్ కంపెనీస్కి సప్లై చేయలేని పరిస్థితి మనం ఈరోజు ఉంది కోల్ అనేది మన ఇండియాలో. సో అది న్యూస్ అనమాట. ఓవరాల్గా కోల్ ప్రైసెస్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో కోల్ ఇండియా ఈరోజు బాగా పెరిగింది. సో ఇక సెక్టర్ వైజ్గా కానీ గమనిస్తే ఈరోజు బాగా పెరిగిన వాటిలో మనకి ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరిగాయి, తర్వాత బ్యాంకింగ్ పెరిగాయి, తర్వాత పవర్ కంపెనీస్ అనేవి కూడా ఈరోజు బాగా పెరిగాయి. మరోవైపు టాప్ లూజర్స్ విషయానికి వస్తే టీసీఎస్ ఈరోజు టాప్ లూజర్ 6% దాకా కరెక్ట్ అయింది. అదేవిధంగా టెక్ మహీంద్రా, అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఈరోజు టాప్ లూజర్స్. ఓవరాల్గా ఐటీ కంపెనీస్ ఈరోజు మనకి బాగా నష్టాల్లోకి వెళ్ళాయి. దీనికి ప్రధాన కారణము వీకెండ్లో టీసీఎస్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. అయితే రిజల్ట్ పర్లేదు, మార్కెట్ అంచనాల కన్నా తక్కువగా వచ్చాయి. ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. అయితే మార్కెట్ అంచనాలు కన్నా కొంచెం తక్కువ రావడంతో ఒకసారి ఈ ఐటీ ప్యాక్లో బాగా సెల్లింగ్ అనేది మనం చూసామన్నమాట. ఇది బ్రీఫ్గా. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఎక్కువ అడ్వాన్సెసే ఉన్నాయి. అయితే మార్నింగ్ ఉన్నంత అడ్వాన్సెస్ సెకండ్ హాఫ్లో లేవన్నమాట. 819 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 706 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఓవరాల్గా అడ్వాన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ అనేది చూసాము. ఇక ఈరోజు టాప్ స్టాక్స్ అంటే స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే ఐఈఎక్స్ అని చెప్పొచ్చు. 12% పెరిగింది. 780 దగ్గర ఈ స్టాకు రావడం చూసాము. లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాక్లో మంచి బ్రహ్మాండమైన ర్యాలీ అనేది కనపడింది. ఇంకా చెప్పాలి అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది మనకి 300 ఆ రేంజ్లో ఉండేది. ఈరోజు దగ్గరగా చెప్పాలంటే 870 దాకా వచ్చింది. దీన్ని మనం 250లో స్ట్రాంగ్ బై అని చెప్పాము. అక్కడి నుంచి కూడా బాగా పెరిగి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అనమాట. రీసెంట్గా దీనికి కూడా కొంచెం ఈ న్యూస్ కారణంగా ఈ స్టాకు మంచి ర్యాలీ అనేది చూసాము. దీంతోపాటు జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా మంచి ర్యాలీ అనేది కనపడింది. ఇది కూడా న్యూస్ కారణంగానే మనకి పెరగడం చూస్తున్నాము. అంటే అటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడము, తర్వాత కెపాసిటీని కూడా డబుల్ చేసే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఉండడము. దీంతోపాటు గతంలో ఈ స్టాక్ గురించి మనం ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. అరౌండ్ 30 ఆ టైంలో బై చేసుకోవచ్చు అని చెప్పాము. ఇన్వెస్ట్మెంట్కి పర్లేదని చెప్పాము. దీనికి ప్రధాన కారణము అటు డెట్ని తగ్గించుకుంటున్నారు. దీంతోపాటు ఇప్పుడే అనుకున్నట్టుగా అటు ఎక్స్పాండ్ చేయడము. తర్వాత ఇంకోటి ఫ్యూచర్ కూడా జిఎంఆర్ ఇన్ఫ్రాకి ఫ్యూచర్ కూడా పర్లేదు, బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ నుంచి. సో ఇన్ని రోజులు వాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ని స్ట్రాటజీని చేంజ్ చేసుకున్నారు. సో దాని కారణంగా ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తున్నారు, స్టడీగా వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళున్న బిజినెస్ ఏంటంటే మెయిన్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడము. అన్ని ఇన్ఫ్రా అంటే ఇంకా చెప్పాలంటే అన్ని ఇన్ఫ్రాలో ఉన్నారు. అంటే రోడ్స్, ఎయిర్పోర్ట్స్ ఉన్నారు. సో మన ఇండియాలో కానీ గమనిస్తే మన ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎయిర్పోర్ట్స్ ఓన్లీ 486 మాత్రమేనండి. 486 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. అదే ఇప్పుడు డెవలప్ అయిన కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కానీ చూసుకుంటే 5600 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే మన ఇండియాలో భవిష్యత్తు ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా అంటే ఇన్ఫ్రాలో భాగంగా ఎయిర్పోర్ట్స్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చో అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే. సో కాబట్టి ఏంటంటే ఇటువంటి కంపెనీస్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే జిఎంఆర్ ఇన్ఫ్రాకి
మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. మైనస్ పాయింట్స్, పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే డెట్ అనేది ఇప్పటికీ 36,000 కోట్లు ఉంది. సో దాన్ని ఏ విధంగా వీళ్ళు ఓవర్కమ్ చేసుకొని అటు బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ స్టాకు ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ అయితే ఉంది. ఓవరాల్గా జిఎంఆర్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఇంకా భవిష్యత్ అయితే ఉంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు న్యూస్లో ఉందని కాదు, చాలామంది స్టాక్ని గురించి కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్కెట్ పడితే ఆబ్వియస్గా ఇది కూడా పడవచ్చు అండి. ఇది కూడా హై బీటా స్టాక్ కింద వస్తుంది. దీంతోపాటు ఇది పెద్ద ఈక్విటీ కాబట్టి ఏంటంటే ఇది స్లోగా ఉంటుంది, స్టడీగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది జిఎంఆర్ గురించి. సో ఇది దీంతోపాటు ఈరోజు ఫ్యూచర్స్లో ఏ విధంగా పొజిషన్స్ బిల్డ్ అయినాయి, తర్వాత మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు ఇక్కడ నుంచి దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే ఎక్కువగా మనకి షార్ట్ కవరింగ్ అనేది కనపడిందండి ఈరోజు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ పార్టిసిపేషన్ లేదు. ఈరోజు నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేషన్ ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బ్యాంకింగ్ స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అయినాయి. ఈరోజు షార్ట్ కవరింగ్ కనపడింది. సో ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ షార్ట్ కవరింగ్ కనపడింది. అట్ ద సేమ్ టైం లాంగ్స్ కూడా బిల్డ్ అయినాయండి. లాంగ్స్ కూడా ఈరోజు బాగానే బిల్డ్ అయినాయి. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనకి ఫ్యూచర్స్ డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు. నిఫ్టీ మరోవైపు ఒక న్యూ హైలో క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఇంకా నిఫ్టీ బై అండ్ డిప్స్గానే చెప్తాను. అంటే అది ఇంటర్డే డిప్ కావచ్చు, ఆర్ 1 or 2 day డిప్ కావచ్చు. 17,550 దాని పైన ఉన్నంత కాలము నిఫ్టీ బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఈవెన్ స్టాక్స్ కూడా బై అండ్ డిప్స్ అని చెప్తాను. అయితే ఒక్కొక్కసారి అంటే కొన్ని రోజులు కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. సో దాంతో పాటు తగ్గట్టుగా ట్రేడర్స్ డెసిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు మనకి ఐటీ కంపెనీస్లో మంచి ర్యాలీ వచ్చింది. ఇక్కడ ఐటీ కంపెనీస్ ఆగిపోయినాయి. సో కొత్తగా ఈరోజు పవర్ కంపెనీస్ పెరగడం స్టార్ట్ అయినాయి. మొన్నటి వరకు మనకి కెమికల్ కంపెనీస్ పెరుగుతున్నాయి. ఈ విధంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దాని తగ్గట్టుగా ట్రేడర్స్ స్టాక్స్ని ట్రేడర్స్కి మాత్రమే చెప్తున్నాను. ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఇది ఇక మార్కెట్స్ గురించి. ఇక రెగ్యులర్గా మనకి అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు క్యామ్స్ గురించి అడుగుతున్నారు. చాలామంది క్యామ్స్ గురించి అడుగుతున్నారు. ఇది కానీ గమనిస్తే 3,133 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది రీసెంట్గా 4,000 దాకా వెళ్ళి అక్కడ నుంచి పడడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే సర్వీస్ ఐటీ రిలేటెడ్ సర్వీస్ అనమాట. సర్వీస్ అంటే ఎవరికి ఇస్తారు? ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారో, అంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, తర్వాత కంపెనీస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి. దాంతో పాటు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మీడియేటర్గా ఉంటుంది అనమాట ఇది. సో భవిష్యత్తు అయితే ఉందండి, బాగుంది, ఫ్యూచర్ అయితే బాగుంది. అంటే ఇటువంటి కంపెనీస్ ఏంటంటే ఒక సెక్టర్ మీద, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, అంటే ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్గా ఈ స్టాక్ అనేది బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. మనకి రీసెంట్గా మనం చూసాము, సిడిఎస్ఎల్ అనేది బ్రహ్మాండమైన ర్యాలీ అనేది చూసాము. సిడిఎస్ఎల్ లాస్ట్ 1 yearలో బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. ఎందుకు అంత ర్యాలీ వచ్చిందంటే ఎక్కువ మంది డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడం అనేది మన ఇండియాలో ఫస్ట్ టైం అనమాట. రికార్డ్ స్థాయిలో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. సో అదేవిధంగా ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా బాగా పెరిగితే, అంటే ఈ మధ్యకాలంలో బాగా తగ్గిందనమాట. కోవిడ్ తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం తగ్గి అందరూ కూడా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ అయింది. సో దాని కారణంగా సిడిఎస్ఎల్ పెరిగింది. సో రేపొద్దున మన ఫ్యూచర్లో డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది నేను 1 year కోసం 2 years కోసం కాదు, ఒక 3-4 ఏళ్ళ ఉద్దేశం ఉంటే డెఫినెట్గా ఇటువంటి కంపెనీస్కి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా దాన్ని ఆధారం చేసుకొని ఏవైతే కంపెనీస్ ఉంటాయో క్యామ్స్ లాంటివి కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంది. ఇదంతా కూడా నేను లాంగ్ టర్మ్ చెప్తున్నాను, ఇమీడియట్గా ఈ రోజు కాదు. అయితే షార్ట్ టర్మ్ కానీ చూడాలంటే మాత్రం కొంచెం ఇది కరెక్షన్ కొనసాగే అవకాశం ఉంది. లాస్ట్ 1 monthలో 14% దాకా కరెక్ట్ అయింది. సో ఎట్లా ఉంటాయంటే స్టాక్ మార్కెట్లో కొన్ని రోజు దానికి ముందు ఇది భారీగా పెరిగిందండి, కంటిన్యూగా మంచి ర్యాలీ అయితే వచ్చింది. సో ఇంతకుముందు అన్నట్టుగా కొన్ని స్టాక్స్ కొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. ఇది అంతా ట్రేడింగ్లో భాగం. బట్ ఇన్వెస్ట్మెంట్ చూడాల్సింది మనం భవిష్యత్తు ఒక 4-5 ఏళ్ళు ఎలా ఉంటుందని చూడాల్సి ఉంటుంది. కాబట్టి 4-5 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని హోల్డ్ చేసుకోండి. ఇంకా కరెక్షన్స్ వస్తే మీరు కొనుక్కోండి. ఓవరాల్గా క్యామ్స్ భవిష్యత్తు అయితే బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా మల్టీ బ్యాగర్ అవుతుంది అన్నారండి. మల్టీ బ్యాగర్ అంటే మీరు మంచి టైం ఇస్తే
ఎక్కడ కొన్నామా అనేది ఇంపార్టెంట్. ప్రైస్ అనేది హై లెవెల్లో కొనేసి మల్టీ బ్యాగర్ అవుతుందంటే మనం కాదు, మనం ఎర్లీగా పట్టుకోవాలండి. సో మంచి కరెక్షన్స్లో కొనుక్కుంటే అఫ్ కోర్స్ మల్టీ బ్యాగర్ కావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత సేమ్ ఇంకొకరు కూడా కిమ్స్ గురించి అడుగుతున్నారు. ఇది కూడా రోజు మెసేజ్ పెడుతున్నారు, కిమ్స్ ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ అనే. కిమ్స్ రీసెంట్గా మనకి ఐపీఓకి వచ్చింది. కిమ్స్ హాస్పిటల్ అండి, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో రీసెంట్ ఐపీఓకి వచ్చింది. ఐపీఓ ప్రైస్ 820, 840 అనమాట. క్లోజర్గా ఆ టైంలో మనకి ఐపీఓ తర్వాత మంచి లిస్టింగ్, తర్వాత 1400 దాకా వెళ్ళింది దగ్గరగా. అక్కడ నుంచి 1397 హై అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 1156 దగ్గర ఉంది. ఓవరాల్గా నేను పదే చెప్తూనే ఉంటాను, హెల్త్ కేర్ మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. మంచి ఫ్యూచర్ అయితే ఉంది. కాకపోతే స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ అనమాట. ప్రస్తుతానికి దీని మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 9000 crores. సో అట్ ద సేమ్ టైం దీనికన్నా ఎక్కువ బెడ్స్ ఉన్నాయి. ఇది 3200 బెడ్స్ ఉన్నాయి కిమ్స్కి. ఇదే విధంగా నారాయణ హృదయాలయం ఉంది, దాని కానీ గమనిస్తే దగ్గరగా 6,500 బెడ్స్ ఉన్నాయి. సో దాంతో ఇది మార్కెట్ క్యాప్ ఒకటే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. మీరు అన్నట్టుగానే ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ అవుతుందంటే డెఫినెట్గా అవే అవకాశాలు ఉన్నాయండి దీనికి కూడా. కాకపోతే ప్రైస్ కరెక్షన్స్ ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. దీనికి ఒక చిన్న డేటా మీకు ఇస్తాను. దీంట్లో 2014లో ఐసీసీఐ వెంచర్ క్యాపిటల్ వాళ్ళు దీంట్లో 220 crores, అంటే అప్పుడు ఐపీఓలో లేదంటే లిస్టింగ్ కాదనమాట. అంటే ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ అంటే ప్రైవేట్ ఈక్విటీ ఉంటుంది, వెంచర్ క్యాపిటల్ ఈ విధంగా అంటారు. వాళ్ళు 220 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారండి. ఎప్పుడు 2014లో. దాన్ని వీళ్ళు 2018లో ఎగ్జిట్ అయ్యారు. 220 crores ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చిన లాభము వాళ్ళకి ఏ రేట్లో 850 crores దగ్గర ఎగ్జిట్ అయ్యారు. అంటే దగ్గరగా వాళ్ళకి 600 crores, అంటే పర్సంటేజ్ పరంగా 286% లాభాలతో ఎగ్జిట్ అయ్యారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎర్లీ స్టేజ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏ స్టాక్ అయినా, స్టాక్ అని కాదండి, బిజినెస్లో మనం భవిష్యత్తు మంచిగా ఉండే బిజినెస్ని సెలెక్ట్ చేసుకుని ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అనేది వస్తాయి. సో ఓవరాల్గా చెప్పొచ్చేది అంటే కిమ్స్ హాస్పిటల్ ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి గ్రోత్ బాగానే ఉంది. తర్వాత మొన్నటి వరకు కొంచెం లాస్లో ఉన్నారు, ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కిమ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయండి. అయితే ప్రైస్ కరెక్షన్స్ అనేది ఇప్పుడు లిక్విడిటీ తగ్గితే ఆబ్వియస్గా ప్రైస్ కరెక్షన్స్ వస్తాయండి. అది ఎంతవరకు కిందకి వెళ్తుంది, ఐపీఓ ప్రైస్ కన్నా కిందకి వెళ్తుందా, ఇవన్నీ మనం చెప్పలేము. ఓవరాల్గా స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ కాబట్టి కొంచెం కిందకు వచ్చినప్పుడల్లా కూడా కొనుక్కోండి. ఇప్పుడున్న పరిస్థితులు బెస్ట్ ఏంటంటే ఇటువంటి స్టాక్స్ని ఎస్ఐపి చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే మనం ప్రైస్ ఎగ్జాక్ట్గా మనం ఏదిలో అని మనం చెప్పలేం కాబట్టి ప్రతి నెల ఇటువంటి స్టాక్స్ కొనుక్కుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ మనకి రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.